श्री महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं। మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 126వ రోజు ప్రవచనం. అయ్యా 126 ఇప్పుడు ఆ సూర్యోదయ వర్ణనలు 135వ పద్యం చూడండి. 35. ఇంకా సూర్యోదయం సూర్యాస్తమయం దగ్గరే ఉన్నాం మనం. అంటే చంద్రోదయం అయింది. ఇంకా కొన్నాళ్ళ పెద్దలు ఇటు వీళ్ళు కూడా ఇటు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళారు. చూడాలి. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పినాను. మత్తేవ పద్యం. గరుడా. ఈ పద్యం మీద సాహిత్య లోకం ఎంత కొట్టుకుంటారో. అంటే ఇప్పుడు దీన్ని విమర్శించే వాళ్ళని కూడా మనం విమర్శించగలమా అంటే విమర్శించలేము. ఎందుకంటే వాళ్ళదానికి కూడా దే ఆర్ నాట్ టోటల్లీ ఇల్లాజికల్ ఆర్ డాగ్మాటిక్. కానీ చాలా కొట్టుకుంటారు దీని మీద. ఈ పద్యం కొన్ని పద్యాలు ఎలా ఉన్నాయంటే అసలు ఇది దూర్జటి వారు, సరే దూర్జటి కాకుండా ప్రక్షిప్తం అని మనం అనలేం, కానీ దూర్జటి వారే రాసి ఉండవచ్చు. కానీ కొంతమంది అభిప్రాయం అంటే దూర్జటి అంతటి వాడు ఈ పద్యం రాసి ఉండకుండా ఉంటే బాగుండేదని వాళ్ళు. కానీ ఇప్పుడు మనం గతంలో వాడు ఇలా ఎందుకు చేశాడు అంటే మనం చెప్పలేం. ఎందుకు చేశాడంటే ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు భవిష్యత్తుని ఊహించవచ్చు. వాడు ఇలా ఉన్నాడు కాబట్టి బహుశా ఇలా ఉండొచ్చేమో అనుకోవచ్చు కదా. ఇక్కడ ఈ పద్యం మాత్రం, ఎందుకంటే ఈ పద్యానికి వీలైతే అసలు ఇవాళ ఈ ఒక్కటే పద్యం అవుతుంది. అంటే కొంచెం విమర్శ కూడా మనం తెలుసుకోవాలి, సద్విమర్శ. అది సంగతి. సరే, ఇప్పుడు మనకి పురాణ ప్రఖ్యమైనటువంటి సౌపర్ణోపాఖ్యానం మన భారతాంతర్గతంగా చెప్పుకున్నాం. ఏది కద్రు ఆ వినతులు పందెం వేసుకోవటం, వినత దాస్యం వహించటం, సరే ఆ తర్వాత తల్లి కొడుకుల్ని శపించటం, కొడుకే తల్లిని శపించటం, ఇవన్నీ చూసిన తర్వాత గరుడు అడిగాడు, అమ్మా మా దాస్యం అసలు ఎలా పోతుందో చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, నాయన మాకు అమృతం తీసుకొచ్చి ఇచ్చే నీకు దాస్యం. సరే దాని తప్పకుండా అన్నాడు. ఈయన వెళ్ళాడు, అమృత బాణం తీసుకొచ్చారు, అక్కడ పెట్టి చెప్పాడు, నాయనా దీన్ని మీరు శుచిలైతే తీసుకోవాలి, నేను ఇక్కడ పెట్టేసాను, నాకు సంబంధం లేదన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అలా పెట్టంగానే ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఏవో 2-3 అమృత బిందువులు పడ్డాయి. దాన్ని ఇవి నాకే ఆ కుశల మీద పెట్టి, అందుకే పాముకి 2 నాలుకలు వచ్చేసి. ఆ బిందువులు పడినటువంటి ప్రదేశమే కుంభమేళా. కుంభమేళా ప్రపంచంలో 2-3 చోట్ల మాత్రమే జరుగుతుంది. ఆ బిందువులు పడిన చోట దాన్ని కుంభమేళా అంటారు. అది అర్ధ కుంభమేళం అని కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ పద్యంలో కవి కొంత ఉత్ప్రేక్ష చేశాడు. నిజానికి మరి ఈ విమర్శకులు ప్రస్తుతం కొన్ని సినిమాలు, కొన్ని నాటకాలు చూస్తే చాలా ఈ విమర్శకులు వాళ్ళ మీద పెట్రోల్ పోసి అక్కడ పెట్టేస్తారు. నేనేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు, నిజంగానే చేస్తాను.
అంతెందుకండి, మీకు తిరుపతి వెంకట కవులే చాలా చాలా బాధపడ్డారు ఒకసారి. మరి మీకు పెద్దవాళ్ళు, మరి శాస్త్రి గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒకసారి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదర్శనలు, ఒక దాంట్లో వాళ్ళే చాలా బాధతో చెప్పారు. ఇది ఈ పాండవోద్యోగ విజయాల్లో ఏం జరిగిందంటే, వాళ్ళు ఒక చోట ఒక మాట రాశారు. వాళ్ళే రాశారు అది. ఏమని? ఏమయ్యా, కర్ణుడి కొడుకు వికర్ణుడు అని రాశారు. కర్ణుడి కొడుకు వికర్ణుడు. నీ కొడుకేమో ఈ ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకిస్తున్నాడు, నువ్వేమో ఇచ్చేస్తావు అని చెప్పి వాళ్ళు రాశారు. పాండవోద్యోగ విజయాల్లో ఉంది ఇది. నిజానికి వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు. కర్ణుడికి వికర్ణుడు అన్నంత మాత్రం కర్ణుడు కొడుకు అయిపోతాడు ఏంటి? అమ్మ తలిపేస్తారు నన్ను ప్లీజ్. వాళ్ళు తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆల్మోస్ట్ దే అపాలజైజ్డ్. ఏంటంటే ఏదో పొరపాటున రాసేసామండి. అది ఇప్పుడు ఎలా జరిగిపోయిందంటే, దాదాపు ఇప్పుడు జనాల్లోకి వెళ్ళడం ఒక విధంగా తేలిక, దాన్ని తుడిచేయడం చాలా కష్టం. ఇప్పుడు నాన్న సీతాదేవి ఇట్లా వీళ్ళు లక్ష్మణుడు గీతలు గీయలేదని మీరు ఎవరు చెప్పండి, ఎవరు నమ్మడు వాడు. గిరిజాడు ద్రౌపది భారతం 675 ఎపిసోడ్లు దాదాపు రోజుకి 2 గంటలు చొప్పున చెప్పాను. ఇప్పటికి కూడా ద్రౌపది నమ్మిందనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విన్నవాళ్ళు ఎవరు? మీరు విన్నవాళ్ళు ఇంకెవరికి చెప్పరు. మీరు అప్పుడు మౌనం వహిస్తారు. మామూలు కొట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు వచ్చిన నోరు మంచి పంచడానికి నోరు రాదు. ఇప్పుడు భారతంలో ఎన్నో ఉన్నాయండి. సాత్యకి అతను చెయ్యి ఎందుకు నరికేశాడు, దానికి ఒక పెద్ద కథ చెప్పాను నేను. ఇటువంటివి ప్రత్యేక మన ఠాకూర్ని వేసుకొని కనీసం ఒకళ్ళు చెప్తూ ఉండాలి. అప్పుడు కదా ఇది ప్రపంచం. సనాతన ధర్మం నిలవాలంటే ఎవడు ఒకడు ఓటేస్తే వాడు నిలబడండి, వాడు ఒక్కడు నిలపలేడు. అదా మీరు అతను నిలపగలవాడా అనుకున్నా మనం దానికి సహాయపడాలి. సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది? అది సంగతి. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు అటువంటి వాళ్ళు ముఖ్యంగా కొంచెం ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు చేశారనుకోండి. ఇప్పుడు మన భగవద్గీతలో కూడా యద్యద్ ఆచరిత శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే. అంటే కొంచెం ప్రేష్ఠులు అంటే సమాజంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఏం చేస్తే మిగతా వాళ్ళకి అది ప్రమాణం అయిపోతుంది. అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేదనుకోండి, ఒరే నువ్వు చేయగలేదు, నేను చేసిన తప్పాను. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూడండి. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో అయితే, మంచి చూసిన సినిమాలో నేను కర్ణుడును అశ్వత్థామ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఏదో అన్నదమ్ములు అన్నట్టు చూపించారు. ఇదో పెద్ద కలికి వచ్చాడో లేదో తెలియదు, కానీ ఇదో పెద్ద కలి. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ కనీసం పురాణం తెలుసు. కూడా పురాణం నీకు తెలియకపోయిన నష్టం లేదు. అది అనవసరంగా ఒక రాంగ్ నోషన్లో తెలియటం కంటే కూడా పురాణము అసలు తెలియలేదు అనుకో, నీకు అలా ఉండిపోతుంది. ఇప్పుడు అలాగే దుర్యోధనుని హీరోగా చేసేటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఇప్పటికి కూడా చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న లేదు, నా శిష్యులు ఒకళ్ళు ఇద్దరు, అంటే రాముడు గొప్పవాడా రావణాసుడు కూడా ఒరే అందులో అసలు ఆ ప్రశ్నలోనే ఎంత ఇన్సేన్, చాలా అపవిత్రత ఉందో చూడండి. రాముడు గొప్పవాడు రావణాసుడు గొప్పవాడు, రావణాసుడు గొప్పవాడని నువ్వు అనుకో, మరి రామాలయాలన్నీ ధ్వంసం చేసి రావణాలయం కట్టించు. రావణాసురుడు రావణ సహస్రం, రావణ అష్టోత్తరం, రావణ ఇవన్నీ చేయి. నీ కోరికలు తీర్చడానికి రాముడు కావాలా, మళ్ళీ మెచ్చుకోవడానికి మాత్రం రావణాసురుడు కావాలా? దీని అన్నిటికి కారణం ఏంటంటే, ఈ పురాణాలు చాలా ఒక్కొక్కసారి టోటల్ గా అసంబంధంగా లోపలికి వెళ్ళిపోయాయి. ఒక పురాణంలో అయితే
పా ద్రౌపదీదేవి 6వ భర్తగా కర్ణుని కోరుకుందని రాసి పారేశారు. మన పురాణం కాదు, కొనవాడు అది కోరుకుందని రాశారు. ఆవిడ షట్కాలము 6వ సమయము అంది. 6వ కాలం అంటే మనం సాయంకాలం సమయం. దీన్ని తర్వాత ఎంతో మంది మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు. కాదురా బాబు, కాదురా బాబు, ఆవిడ వయసుతో సహా చేస్తూ అప్పటికి ఆవిడ వయసు ఎంత, ఇదంతా అసలు ఎలా అవుతుంది ఇది? ఇప్పుడు 80 ఏళ్ళ ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను అంటే అది సమంజసమండి. అది చెప్పారు, కానీ ఇప్పుడు అది నమ్మట్లా ఎవడు. తిరుపతి కోరుకుంది. కాబట్టి దూర్జట్టి అంతటి మహాకవి ఈ పద్యం రాసి ఉండకన్నా ఉంటే బాగుండేది. నేను ఇది చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు మీకు గరుడోపాఖ్యం అని చెప్పాను కదా, ఈయన ఏం చేశా అంటే ఈయన కొంత ఉత్ప్రేక్ష చేశాడు. అయితే ఆ ఉత్ప్రేక్ష ఎలా చేయాలో కూడా శాస్త్రం ఉందండి. ఎవరికి తెలుసు శాస్త్రం? వాడు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించు, కరెక్టే. అన్ని ఊహ కరెక్ట్ కాదు. ఈ విమర్శకులు కొన్ని చూస్తే, అందుకని అప్పటికి సద్విమర్శకులు ఉన్నారు. నేను ఊహించున్నానంటే నువ్వు ఎలా ఊహిస్తావు? దానికి ఊహించడానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు కూడా కొన్ని చెప్తాను, సాధ్యమైనంత వరకు చెప్తాను, సరేనా? ఎందుకంటే దాదాపు ఒక 12 ప్రమాణాలు ఉన్నాయి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసం, వీటిని ఆధారంగా నువ్వు చేసుకుని చేయాలి. అంతే నువ్వు కొత్తగా నువ్వేదో నేను కొత్తగా ఊహించానండి అంటే కుదరదు అది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను వినండి. ఇప్పుడు అందుకే నేను నిష్పక్షపాతంగా, అంటే ఒక పాదము అగ్నిహోత్రంలో ఇంకో పాదము పంచగంధంలో పెట్టుకుని చెప్పాలంటే, రామచరిత మానసు కొన్ని వర్ణాల కోసం మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈయన ఒక చోట రాశారు, ఏమిటి? దేవతలు భిల్లులు అవతారం ఎత్తి వాళ్ళకి పర్ణశాల నిర్మించారు. అది జరగలేదు. రాముడు కేవలం నరుడుగానే ఉన్నాడు. వాల్మీకిని ఆయన కలవలేదు. వాల్మీకిని ఈయన రాముడు ఏది రామావతారంలో కలవలేదు. సీతాదేవి మాత్రమే వనముల్లోకి వచ్చింది. ఎందుకంటే మనకి ప్రమాణం ఏదంటే వాల్మీకి రామాయణం, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు రాశాడు. మరి రామచరితమానస్ ఇది ఏం జరిగింది? మరి ఈయన కలియుగంలో ఉన్నాడు కదా, ఇలా జరిగి ఉంటే బాగుంటుందని ఈయన అభిప్రాయం. అయితే మరి ఎందుకు చెప్తున్నారండి? అందులో కొంతవరకు ఇది ఆయన ఊహలో భక్తి ఉంది. లక్ష్మణుడు వెళ్ళి కట్టడం ఏంటి? దేవతలు వచ్చి కట్టేస్తారు, దేవతా సారూపం అలా. ఇప్పుడు అదే దాంట్లో రామ పాదధూళి అహల్యకు తాకిందని రాశారు. అహల్య మహాపద్యం. రామధూళి తాకడమే బాబోయ్, అది అసలు రాముడు ఒప్పుకుంటాడా? ఆయన మర్యాద పురుషోత్తం. అలాగే ఈయన కొన్ని ఊహలు ఏవి చేశారు కదా, సరే అదేది మన నువ్వు కాళ్ళు కడగాలి అది. కాబట్టి కొంతవరకు శాస్త్రానికి లోబడి మాత్రమే ఊహ చేయవలెను. శాస్త్రాతీతంగా నువ్వు ఊహ చేస్తే అది సమంజసము కాదు. కాబట్టి ఒక వ్యక్తిగా నేను, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, దూర్జటి మీద అపారమైన గౌరవం ఉన్నప్పటికీ నేను కూడా విమర్శకులతో పాటే వైపే మొగ్గుతా. ఈ పద్యం ఆయన రాసి ఉండకన్నా ఉంటే దరిద్రం వెళ్ళిపోయింది. ఈయన రాసి ఈయన ప్రత్యేక ఊహ చేశాడు. ఇది పురాణ వ్యతిరేకం, జరగలేదు. జరిగింది ఎలా చెప్తానండి? అదనమ్మా. సరే ముందర అసలు ఇంతకీ పద్యం చెప్పండి స్వామి, మీరు ఏదో చెప్తున్నారని మాకు ముందర పద్యం చెప్తే మీరు అప్పుడు విమర్శకుల వైపు ఉంటారో దూర్జటి వైపు ఉంటారో మీ ఇష్టం, నాకేం అభ్యంతరం. కానీ ఒకటి,
ఇప్పుడు వీళ్ళు ఈ నాటకాల్లోనూ, తర్వాత ఈ సినిమాల్లోనూ, తర్వాత వచ్చినటువంటి వాటిలో చేసిన బూతులు చూస్తే మాత్రం ఇది పెద్ద ఆహారకాశాహారం తీసేవరు ఇది చేసేయచ్చు అని. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి తీసేస్తారండి వాళ్ళు. అసలు కొన్ని సందర్భాల్లో అవి చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. అంటే ఇలా జరిగిందే అనిపిస్తుంది. సరే చెప్పండి. గరుడానీత సుధాఘటంబు కొనిపోగా నిర్జర శ్రేణి వెంట ఈయన గరుడు తీసుకురాబడిన అమృత కుంభం తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? నాగులకి ఇచ్చాడు. ఈయన వెనకాల కొంతమంది నిర్జరులు వచ్చారు, రాలేదు. ఈయన అక్కడ అందరినీ ఓడించేశాడు. వాళ్ళందరినీ ఓడించరా తీసుకొచ్చాడు. కాబట్టి నిర్జరులు ఈయన వెనకాల రాలేదు. తర్వాత దీన్ని తీసుకెళ్ళడానికి నిర్జరులు రాలేదు. ఒక ఇంద్రుడు వచ్చాడు, తీసుకుపోయాడు. ఇది లేదు. తర్వాత నిర్జర శ్రేణి అంటే దేవతల యొక్క సమూహం వెనకాల అరయం పారగా పార్ అంటే వీళ్ళు ఆయన అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అది నాగులకి తక్కకుండా ఈ వీళ్ళు ఏం చేశారు? నిర్జరులు వచ్చారు. నిర్జరులు వచ్చి అమృత కొమ్మ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల ఈ నాగులు పడ్డాయి అని ఈయన కల్పన. ఇది జరగలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిర్జరులు ఈయన అమృత కొమ్మ అక్కడ పెట్టాడు. ఏది? ఈయన ఊహ ప్రకారం పెట్టిన వెంటనే ఏం చేశారు? నిర్జరులు వచ్చి దాన్ని తీసుకున్నారు. తీసుకునేటప్పటికీ అమృత కుంభం పట్టుకోవడానికి ఈ నిర్జరుల వెనకాల అంటే దేవతల వెనకాల నాగులు పడ్డారు, పాములు పడ్డాయి. పడి నాగముల చూడరత్న సందోహము అంబరవీధం పరగింప. ఈ నాగులు వాళ్ళ వెనకాల పడ్డారు కదా. ఈ నాగుల వాళ్ళ పనుల మీద ఉన్నటువంటి ఫణ, ఆ పనుల మీద ఉన్నటువంటి రత్నములు, అంబరము అంటే ఆకాశము, అంబరము పరగింప. అంబరము వీధి అంటే ఆకాశ వీధిలో పరగింప అంటే వ్యాపింపజేయడం కోసం చంద్రుడు. ఈ చంద్రుడు ఎందుకు ఉదయించంటే వీళ్ళ మనులలో ఉన్నటువంటి కాంతుల్ని విస్తారము చేయటానికి. ఈ నాగులు వీళ్ళ వెనకాల పడ్డాయి. చంద్రుడు ఎలా ఉన్నాడంటే ఆ దేవతల వెనకాల అమృత కుంభం కోసం పడిపోతున్నటువంటి నాగుల తలల మీద ఉన్నటువంటి మనుల కాంతిని వ్యాపింపజేయడానికి చంద్రుడు ఉదయించాడు అన్నట్టుగా చంద్రుడు ఉదయించాడు అని ఇరు ఉత్ప్రేక్ష. ఇక కొట్టుకుదామండి అని ఆయన వదిలేశారు. ఇప్పుడు దీనిలో వెనకాల కొట్టుకున్నారు. ఒకటి, నిర్జరులు కుమ్రత కుంభం తీసుకెళ్ళలేదు. రెండు, పోనీ దేవతలు ఇంద్రుడు తీసుకెళ్ళాలంటే ఇంద్రుడు వెనకాల నాగులు పడలేదు. మూడు, నాగులు పడినా నాగులు వాడిని పంపించాలని అంటే ఇప్పుడు ఈ చంద్రుడు ఎవరికి సహాయకారిగా అయిపోతాడు? నాగులకి సహాయకారిగా. నాగులకి దక్కకూడదని కదా అది. కాబట్టి చంద్రుడు దేవతలు మేలుకు చేస్తాడా, నాగులకి మేలు చేస్తాడా? ఇది. కాబట్టి ఈ పద్యము అసంగతము, అసమంజసము అని కొంతమంది సాహితీవేత్తల అభిప్రాయం. మీరు అడక్కపోయినా నన్ను అడిగితే నీ అభిప్రాయం కూడా అదే. ధూర్జటి అంతటి వాడు ఈ పద్యము రాసి ఉండి ఉండకూడదు. అది చంద్రుడుదయింపదోచే తోడ్తోను ఉత్కరము చిందమృత బిందువులు. అది తోడ్తోను ఉత్కరము చిందు అమృత బిందువుల శంకన్ అంటే నాకు అనుమానంగా ఉంది.
వీళ్ళు ఆ అమృత కుంభం పట్టుకొని వీళ్ళు పరిగెత్తున్నారు. వీళ్ళ వెనకాల నాగులు వస్తున్నారు. ఈ నాగుల యొక్క కాంతులు దానికి చంద్రుడు ఉదయించాడు. ఇప్పుడు మీరు మరి మీకు ఏమన్నా అనుభవం ఉంటే తెలుస్తుంది, అనుభవం లేకపోతే తెలియలేము. మీరు ఎప్పుడన్నా నీళ్లు మోసారా? నీళ్లు మోస్తే అంటే ఇప్పుడు మనం ఇట్లా స్విచ్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మీకు తెలుసు. నేను నీళ్లు మోసాను కాబట్టి నాకు తెలుసు. నేను నీళ్లు మోసాను, అనేది ఒక ఇట్లా కొట్టుకుని నీళ్లు నింపుకొని మోసాను నేను. కాబట్టి ఆ నీళ్లు మోపేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇట్లా పెట్టుకుంటాం, పట్టుకుని పారిపోతాం కదా. ఆ నీళ్లు మీరు నడుస్తున్న వేగానికి లేదా ఇంకా నిర్జరులు పరిగెత్తున్నారు, ఎందుకని ఆ నాగులకు దొరకకుండా పరిగెత్తున్నారు. ఆ వేగానికి ఇవి చిందినాయి. ఏది? అందులో ఉన్న అమృత బిందువులు. అమృత బిందువులు చిందితే మరి ఏమైనవి? అగో అవి నక్షత్రాలైనవి అని నాకు అనుమానంగా ఉందన్నది. కాబట్టి అమృత బిందువులు చిందితే అనుకుందాం, చిందితే మరి బిందువు మన లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారము ఏమవ్వాలి? కింద పడాలి. కింద పడంది, మరి పైన ఎలా ఉండిపోయింది? కాబట్టి ఇది ధర్మానికి విరుద్ధం కదండి. ఇప్పుడు సముద్రం ఇలా లేచింది, లేచిందిలో పడవాలి కదా. అది లేచింది, లేచి కెరటము లేచి నక్షత్రములైనట్టు అని రాశాను అనుకోండి. నేను ఇప్పుడే కెరటం లేచింది పడుతుంది, కానీ లేచి అక్కడ పైన ఉండిపోతుందా? అయితే ఇవన్నీ ఎవరికంటే సత్కవులు. ఇప్పుడు ఈ మధ్యన కవులు రాస్తున్నారు, వాళ్ళ కవిత్వాలు చూస్తే అసలు ఈ విమర్శకులు అబ్బా దూర్చుడు ఇంత గొప్ప పద్యం రాయండి. వాడు పెద్దన అమావాస్య నిశ అని రాశాడు ఒక చోట. తెనాలి రామకృష్ణుడు ఒళ్ళు వెళ్ళిపోయింది. ఏమి తిని చెప్పితే కపిత్తము వెరి పుచ్చకాయ తిని చెప్పితేవో అమావాస్య నిశ అన్నమాట అలసని పెదన అని రాశాడు. ఎందుకంటే అమావాస్య నిశ అని రాస్తా. నిశ అనేటువంటి సంస్కృత పదం, అమావాస్య అనేటువంటి తెలుగు పదం. దుష్ట సమాసం కదా ఇది. ఇప్పుడు మనకి దుష్ట సమాసం ఏం తెలుసు? మనం వాడేవన్నీ బూతులే ఇప్పుడు మాటకు వస్తే. ఉదాహరణకి గర్భగుడి తప్పు. ఇది గర్భగుడి, గర్భ సంస్కృత పదం, గుడి తెలుగు పదం. మీరు గర్భగృహం అనాలి లేదా గర్భాలయము అనాలి. ఇది పెద్ద తప్పు. ఏమండి, నేను మా ఆవిడ వెళ్ళాను, ఇది పెద్ద బూతు. నేను మా ప్లస్ ఆవిడ సమానం జరిగితే మావిడ అవ్వాలి. పోనీ ఆ కలిపి అనుకో, నేను మా యావిడ అనాలి. యనాదేశంది రా, నేను మా ఆవిడ అని ఎలా అంటాము? కాబట్టి ఇలా మనం బూతులు వెతకదలుచుకుంటే అండి, మనము నిత్యము మాట్లాడే మాటలు బూతులు అని పెద్ద గ్రంథం రాయొచ్చు. ఏది? హింసత్ కోడ్. నిజంగా చక్కగా తెలుగులో మాట్లాడాము అనుకోండి, ఎవరికి అర్థం కాదు. ఏమిట్రా మాట్లాడేవు, తెలుగులో మాట్లాడరా అంటాం మనం. వాడు చక్కగా స్పష్టంగా మాట్లాడాడు అనుకోండి, ఎలా మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్టు అంటాం. కాబట్టి ఇదంతా అసంగతముగా ఉంది అని సద్విమర్శకులు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి జరగంది. అమృత బిందువులు పడ్డాయండి, పడితే అక్కడి నుంచి పడి కింద పడాలి కదా. అవి కింద పడినవి చెప్పాను కదా. ఇది కుంభమేళ. ఏది? ఇప్పుడు అలహాబాద్లో జరగబోతోంది. ఎప్పుడు అక్కడే జరుగుతుంది కుంభమేళ. అక్కడ జరిగింది అని మనం ఇక్కడ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ అమృత కుంభాలు పడలేదు. అది సరే. ఇందులో చెప్పమ్మా, ఇక మనం ఇక విమర్శలోకి వెళ్దాం. దీన్ని లాగి పీకం. ఏమిటయ్యా నీకు ఆధారాలంటే, నువ్వు ఊహించాలంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ప్రమాణ విద్య అంటారు. తర్వాత సమయ విద్య, తర్వాత రాజ సిద్ధాంతము, త్రయీ, చెప్పాను, లోకో విరచన, ప్రకీర్ణ, కంచ కావ్యార్థం. ఇవి మొత్తం 12 ద్వాదశ యోనయో అంటారు. ఇందులో మనకు ఒకటి కూడా తెలియదు.
కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఊహించి పారేయచ్చు. కావ్యార్థముల హేతువులకు అనుగుణంగానే ఈ కావ్యార్థము హేతువులకు అనుగానే కవి ఊహ చెయ్యవలెను. శాస్త్రం అండి అది. వాళ్ళేళ్ళు ఒక దాంట్లో చెప్పాడు, హనుమంతుడును రాముడు చిన్నప్పుడు ఆడుకున్నట్టు రాశారు. హనుమంతుడు వచ్చి రాముడితో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేదో చూస్తారు, వీడు మనకి చెబుతాడు. ఇప్పుడు నువ్వు ఒక ఊహ చేసావనుకోండి, ఆ ఊహ దీనికి లోబడి ఉండాలి, నీకు లోబడి ఉండాలి కదా. అంతే తప్పితే ఈ పంచకాలంలో వాడు ఊహ చేసేస్తున్నాడు. ఇప్పుడు అన్ని ఊహలే, కొత్తగా వచ్చినటువంటి సినిమాలు కానీ ఇవన్నీ ఊహలు. ఇది ఇలా జరుగుంటే వాడు ఎవడో చెప్పినట్టు భీముడి చేతికి కత్తిచ్చి పంపించారు, ఇది కీచకుడిని పొడవడానికి. ఏమండి, కీచకుడు ఒక చిన్న బాకుకి చచ్చిపోతాడా? అసలు మనం ఊహించుకో. అంటే ఒక చిన్న బాకుని కూడా విరగొట్టలేని వాడిని వాడి పేరేంటి? సింహబలుడు. మరి ఊహించి పారేసి ఇలా మనము ఎంత నాశనం చేశామంటేనండి, రామాయణం అయితే ఇంకా ముఖ్యంగా రాముని ఎంత చేశారండి. ఒకటి కాదు ఇక్కడ, అంతవరకు ఎందుకండి. ఇప్పుడు మనం చెప్పే రామచరిత మానస్సులోనే దశరథుడు మహాధర్మాత్ముడు. అమృత భాండమును కౌశల్యకి కైకేయికి ఇచ్చేది తర్వాత దశరథుడు దొరికేశాడు. నిజంగా దశరథుడు ఆలోచిస్తే అసలు రాముడు అక్కడ ఆ వంశంలో పుట్టడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అండి అని ఎంత క్యాలిక్యులేటెడ్ గా పంచాడంటే, అది అమృత కుంభంలో సొహము రాముడి కౌశల్యకి ఇచ్చేశాడు. మిగతా సుఖం వాళ్ళిద్దరికి సొగం పంచి ఇచ్చేస్తే సుమిత్ర ఏదేంది. అందుకని ఏం చేశాడు, దాన్ని 2 సగాలు చేశాడు. అంటే ఇప్పుడు 100 ఉందనుకోండి, 50 ఇవిడికి ఇచ్చాడు. మిగతా 50లో ఏం చేశాడు, 25 తీసుకున్నాడు. 25 తీసుకుని ఏం చేశాడు, ఒక 25ని భరత్ ఇవిడికి ఇచ్చాడు. ఎవరికి? కైకేయి. ఇంకో ఒక 25 కాదు, ఒక 25లో సగం అంటే 12.5 మాత్రమే ఇచ్చాడు. మొదట ఒక 25, ఇంకో 12.5 కలిపి ఇవిడికి ఇచ్చాడు. మీకు అర్థమైందా? పోనీ ఇంకో విధంగా చెప్తాను, 80 తీసుకున్నాడు. ఇప్పుడైతే మాకు ఇదిగోండు 40 ఆవిడికి ఇచ్చాడు. మిగతా ఎంత ఉంది? 40 యూనిట్స్ ఉంది. ఈ 40 యూనిట్స్ లో 20 చేశాడు. మొదట ఒక 20 సుమిత్రకి ఇచ్చాడు. ఇంకెంత ఉంది? 20. ఆ 20ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. 10 కైకేయికి ఇచ్చాడు, 10 మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. అందుకే సుమిత్రకి 2 ఇచ్చారు. కానీ దీనికి వీళ్ళు ఏం చెప్పారు, పాపం సుమిత్ర ఎడుస్తుంది, సుమిత్ర ఎడుతున్నారు. సుమిత్ర అసలు ఆవిడ ఏమి అసలు క్యారెక్టర్ అండి. నాకు నచ్చిన కాదండి, నాకు నచ్చిందని కాదండి, ధర్మం. ఒక తల్లి తన కొడుకు రాజు కావాలనుకుంది, ఇంకొక తల్లి తన కొడుకు రాజు కాలేకపోయాడని బాధపడింది. కానీ ఈ తల్లి ఒక కొడుకుని అడవులకు పంపించింది, ఇంకో కొడుకుని వీడి సేవకు పంపించేసి. వాళ్ళిద్దరు కొడుకు చదువుతున్నారు, మరి నా కొడుకుల పరిస్థితి నీ సుమిత్ర ఎక్కడ అడిగినట్లేదండి. గచ్చదాత యథాసుఖం అనేది సుమిత్ర. అంత ధర్మాత్ముడు కాబట్టి దశరథుడింట్లో రాముడు జన్మించాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఊహ ఖచ్చితంగా అసమంజసం. దశరథుడు అలా చేస్తాడా? అనుకోండి, దశరథుడు తమాడు అనుకున్నాడు. ఆయన కృత్తికా నక్షత్రంలో కాలు పెట్టబోతున్నాడు. ఎవరు? శని. ఈయన బాణం పెట్టుకుని రెడీ కూర్చున్నాడు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం. అందుకే కృత్తికా నక్షత్ర జాతకులను శని బీజుడు. దశరథ కృత శనీశ్వర స్తోత్రం చూడండి, నమో నీలాంజన ప్రభే అని. కాబట్టి ఆయన ఈ ఊహ దీనికి అనుగుణముగా ఉండాలి. నీ ఇష్టోచన అనుగుణం చేసి ఎట్లా? ఇప్పుడు నిర్జనులు తీసుకెళ్ళారు, వాడు కొన్ని నిర్జనులు తీసుకెళ్ళారే అనుకుందాం, వాళ్ళకి మాయమైపోలేరు.
వాళ్ళు పారిపోలే. సరే పారిపోయారు అంటే నాగులు వాళ్ళ కంటే వీళ్ళు నాగులు వెంబడించగలిగిన వేగంలో వాళ్ళు పరిగెత్తలేరా? 3 నాగులు వెంబడిస్తే ఎంతవరకు వెంబడిస్తాయి? భూమి ఉన్నంత. కానీ నిర్జరులు వాళ్ళు వాళ్ళు ఆకాశ గమనులు కదా, మరి వీళ్ళు ఎలా వెళ్తారు? అందుకే ఇప్పుడు ఇందాక చూడండి, పాతాళం నుంచి వచ్చింది అది కాలం. సో ఇలా మాస్టారు ఈ పద్యము చాలా విమర్శలకి లోనైపోయింది మాస్టర్. మరి ఆయన దుర్జటి వారు ఏ కవితావేశంలో రాశారో మనకి తెలియదు, కానీ ఈ విమర్శ మాత్రం ఉంది. ఇది అసలు అసంగతం అండి, జరగలేదు, ఎలా ఊహిస్తారు అని రాశారు. కాబట్టి ధూర్జటి వారు ధూర్జటి ఇష్టమైనటువంటి ఆ ధూర్జటి మనల్ని క్షమించగా, ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే నాకు రాగాక మీకు రాకన్నా ఉండుగాక. ఇందులో నేను శివదోషం ఏం చేయలేదు, ధూర్జటి దోషం అంతకంటే చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంకా చెప్పాలంటే ఈ అష్టదిగ్గజాల్లో ధూర్జటి అంటే నాకు కొంచెం మక్కువ ఎక్కువ అందరికంటే. అది ఎందుకంటే ఈ కావ్యం ఒకటే, ఏది ఇప్పుడు మనం తీసుకున్నామే కాళహస్తీశ్వర మహత్య కావ్యం ఒకటే ఆశాంతం, ఇదొకటి పారిజాతాహరణం ఒకటే మొత్తం చదువుతారు. మిగతా వాళ్ళు మీరు మన చరిత్ర తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే ఈ బరువు దీని ఇది అయిపోయిందో ఆ తర్వాత అంతా అంతా ఏంటంటే ఈ వంశాలు ఇవన్నీ వస్తాయి. దాన్ని అంత తీరిగా ఎవరు తీసుకోరు. అలాగే భట్టుమూర్తి రాసిన వసు చరిత్ర అంతే, కొంతవరకే రసరమ్యంగా ఉంది. కాబట్టి అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, చేశారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అమ్మా 7:40 అయిపోయిందండి ఒక్క పద్యానికి. సరే మరి అంటే మనకి తెలియదు, మనం మళ్ళీ ఇక్కడ శంక అంటే అనుమానం. మన్యే శంకే ధ్రువం ప్రాయో మన్యే శుంకం ధ్రువం ప్రాయో మానమిత్యేవ మాదిభిః ఉత్ప్రేక్ష వ్యజ్యతే శబ్దైరివ శబ్దోపి తాదృశ. అది ఏంటంటే శంక అనేటువంటి కొంచెం అనుమానం. తర్వాత అండి ఎన్నోది ఇప్పుడు 136 వరకే రాశామండి. రేపు మిగతా 135 చెప్పాం కాబట్టి 136 రేపు. సరే చూద్దాం, మహాదేవుడి దయండి మనం చేయగలిగినాం. సరే చౌపాయికి వెళ్ళిపోదామండి. ఎందుకంటే నిన్న జపం తక్కువైంది అనుకున్నా, ఇవాళ ఏదో చేసేద్దాం. ఇవాళ అసలు కాదు, ఏ రోజు కాదు. నిన్న నేను చేయాల్సింది 1050, ఇప్పుడు ఇవాళ 1500 ప్లస్ ఇంకో 20 ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 8 గంటల 1 నిమిషానికి ఆపేస్తాను. 3 చౌపాయిలే అవ్వచ్చు పోసాయి. చెప్పమ్మా. राम ही केवल प्रेम प्यारा जानी लेव जो जान निहारा राम सकल वनचर तब तोषे कही मृदु वचन प्रेम परिपोषे विदा किए सिरनाई सिराए प्रभु गुण कहता सुनत घर आए यही विधि सिया समेत दो भाई बसही विपिना सुर मुनि सुखदाई जब ते आई रखे रघुनायक तब ते भयवु बन मंगलदायक फूलहि फलहि बिटप बिदिनाना मंजु बलिता परबेल बितान
సురతరు సరిస శుభాయ సుహాయ శుభాయ సుహాయ మనహో విబుధ మనహు విబుధ మన పరిహరి ఆయ మన పరిహరి ఆయ కుంచ మంజుతర కుంజ మంజు మంజుతర మంజుతర మధుకర శ్రేణి మధుకర శ్రేణి త్రివిధ భయారి త్రివిధ భయారి బహి సుఖ బహి సుఖ దేని దేని శ్రీరాముడు భక్తవత్సలుడు శ్రీరాముడు భక్తవత్సలుడు అతడు భక్తుల నుండి ప్రేమని అతడు కోరుకొను భక్తుల నుండి ప్రేమనే అది కోరుకున్నాను తెలిసిన వాడే నిజముగా తెలిసిన వాడు భక్తుల నుండి ఆయన ఏం కోరుకుంటాడు? ప్రేమని మాత్రమే కోరుకుంటాడు. అంటే నీ ధన కనక వస్తు వాహనములు, లేదా నీ బహుమతులు, లేదా నువ్వు హుండీలో ఇచ్చే డబ్బులు, ఇవి కోరుకోడు. ఇది తెలిసిన వాడే తెలుసు. పశ్యది సపశ్యతి. ఈ విషయం ఎవరికి తెలుసో తెలుసు. నువ్వు ఆయన భక్తి కోరుకో. ఆ భక్తి వదిలేసి నువ్వు మిగతా అబ్బ నేనండి భక్తి ఉండి చాలు. అప్పుడు రామచంద్రుడు వనవాసులైన కోరులను బిల్లులను ప్రేమపూర్వక వచనంతో సంతృప్తి పరిచి వీడుకొలిపాడు. ఆయన సంతృప్తి పరిచి వీడుకొలిపాడు. వారు శిరసా ప్రణమిల్లి గృహోన్ముఖులై ప్రభు గుణములను ప్రశంసించసాగిరి. ఈ విధముగా దేవతలకును మునులకును సుఖదాయకులైన సోదరులు సీతాదేవితో కూడి ఆ వనములో నివసించుచుండిరి. అది ఇలా సీతాదేవితో కలిసి ఆ వనములో వాళ్ళిద్దరూ నివసిస్తారు. అది మొదలుకొని వనమంతయు మంగళప్రదమాయను. అదేంటి మంగళము, ఆ వనము మంగళప్రదమై రాముడు పాదం పెట్టిన చోట మంగళమే కదండి. వివిధ వృక్షములు చూడండి, అంటే అది అసలు ఉండే ఫల పుష్పములు. మనము వృక్షములు అవి సజీవంగా ఉన్నాయండి. అవి వాటిపై ప్రాకిన మండపములు ఏర్పరిచాయి. వాటిపైన లతలు మంటపంలాగా ఏర్పరి. అంటే అవి సహజంగా ఒక పొదరిలో నిర్మించేసి అవి కల్పవృక్షముల వలె సహజ అవి కల్పవృక్షములై సహజ మనోధర్ములై నందన బలము నుండి వచ్చినవా అన్నట్టుగా. ఇప్పుడు ఇది కొంతవరకు కరెక్ట్ ఉందండి. అంతేగాని ఇప్పుడు నందనవనం నుంచి వచ్చిందండి. అది ఆ ఊహ చేసేటప్పుడు కూడా ఉత్ప్రేక్షాలంకారం మనం ఊహ చేయొచ్చు కదా అని చెప్పేసి మనం ఇంకోటి చేయకూడదండి. ఇలా చేశారు కొన్ని మన పురాణాలు, ఇలా అయిపోయినాయి. మన పురాణాలు అయిపోవడం వల్లే దాన్ని నానా భ్రష్టు పట్టించేశారు. నానా మామూలు రకాలుగా కాదండి. ఇప్పుడు అసలు పురాణము చాలా తక్కువ మందికి తెలుసు. లేకపోతే పద్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. భారతంలో కానీ భాగవతంలో కానీ. దురదృష్టవశాత్తు ఇది మీలో మీరు దాచుకున్నారు కాబట్టి ఆగిపోయింది. కానీ లేకపోతే ఇది జగత్ప్రసిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఇంతవరకు అసలు ఎవరు ఈ పాపం మాట కామంటే పెద్దవారు మన కురుకుల వృత్తుకులు, కురుకుల పితామహుల భీష్ముడు లాంటి మన శాస్త్రి గారు ఒక మాట అన్నారు. ఏది మనం భాగవతం చెప్పేటప్పుడు, ఇప్పుడు కాదు 4 సంవత్సరాలు చెప్పాను. భాగవతం కూడా ఇంత విపులముగా ఇంత పూర్వం నేను వినలేదు గురువు గారు. మరి భవిష్యత్తులో అవుతుందో లేదో మనకు తెలియదు. అది ఎలాగో చదివిన పని. అది తెలిసే మన చిరంజీవి మౌద్గల్య దీన్ని శాశ్వతంగా ఉంచాలని యూట్యూబ్ లో పెడుతున్నాడు బాబు. వ్యయ ప్రయాసల కూర్చి అది సార్. అది భ్రమశ్రేణులు, భ్రమరాలు మంచి సుఖరాలు వస్తున్నాయి. అవి మంచి చాలా మధురంగా ఉన్నాయి. శీతల మంద సుగంధ పవనములు. మందం అంటే గాలి ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. ఊరుగాలు ఉండకూడదు, అది లేకుండా అవి శీతలు. నీలకంఠ కలకంఠ సుఖ, నీలకంఠ కలకంఠ సుఖ, చాతక చక్ర చకోర, అన్ని చక్రపక్షాలు. పాతి పాతి గోలహి బిహగా శ్రవణ సుఖద చిత చోర. నీలకంఠములు అంటే ఇవి మయూరములు. తర్వాత కోయిలలు, చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, చక్కోరములు, వివిధములైన పలుకులతో వీణుల విందు గావిస్తాయి. అంటే వీళ్ళు చిత్రకూట పర్వతంలో హాయిగా ఉంటున్నారు. ఈ హాయి కొంచెంసేపు ఉంచాలి. ఎందుకంటే మనకి రేపో ఎల్లుండి నుంచో పరమ దుఃఖమైనటువంటి దాంట్లోకి వెళ్తున్నాం, అయోధ్యకాండలో.
చౌపాయి. చౌపాయి. కరికే హరికపి కోల కురంగా విగత భైర బిచరహి సబు సంగా ఫిరతు అహేరా రామ చబి దేఖి కోయి ముదిత మృగు బృంద విశేష విబుధ విపున జహలగి జగమాహి దేఖి రామవన సకల సిహాహి సరసయి దినకర కన్యా మేకల సుత గోదావరి ధన్య సరి సింధు ఈయన గోదావరి తీరం వచ్చేసాడు. ఈయన నది నదనాన మందాకిని కరకరహి బకాన ఉదయ అస్తగిరి అరు కైలాస మందర మేరు సకల సురభాసు శైల హిమాచల ఆదిక జేతి చిత్రకూట జసు కావహితేతి బింది ముదిత మనసుకు నా సమాయి శ్రమ బిను విపుల బలాయి పాయి ఏనుగులు సింహములు వానరులు అడవి పందులు జింకలు మొదలైన చూడండి వాళ్ళ సహజ వైరాన్ని వదిలి హాయిగా తిరుగుతున్నాయి. వీళ్ళకి ఆనందాన్ని కలగజేస్తారు. వనమున తిరుగుతున్న శ్రీరామచంద్రుని చూసి జంతువులు ఆనందం. చూడు మొన్న శ్రీరంగం వెళ్ళాం. అక్కడ ఏనుగు నాట్యం చేస్తాం. నాట్యం చేస్తాంటే అది కాలు అటు ఇటు. మరి శ్రీరాముని చూసేటప్పుడు కూడా వాళ్ళు అలాగే ఆనందం చేస్తుంది. విశ్వమునందలి దివ్య వనములన్నీయును శ్రీరామ వనముని చూచి విశ్వమును దివ్య వనములు అంటే నందన వనము ఇవన్నీ లేలోద్యానము ఇవన్నీ కూడా ఆహా ఏమిట్రా మనకేమిటో దివ్య వనం లేదు. ఆ శ్రీరాముడు తిరుగుతున్న వనమే వనం ఆయన అని అవి ఆనందపడుతున్నాయి, అసూయపడుతున్నాయి. గంగా యమున సరస్వతి నర్మదా గోదావరి పుణ్యనదులు సమస్త సరోవరములు సముద్రములు ఇతర నదీ నదములు అంటే నదులు అంటే తూర్పు వైపుకి వెళ్ళేదాన్ని నది అంట. నదము అంటే పడమ వైపు వెళ్ళేదాన్ని నదము అంట. తెలుసుకో. మందాకిని ఆహా ఏమి తల్లి నీ అదృష్టము అని ఏది దివ్య నదులు సరస్సులు కూడా వీటి ఉదయాచలము అస్తాచలము కైలాసము మేరు మందరాచలము మున్నగు దేవతా నివాస స్థానములైన పర్వతములన్నీ హిమవత్ పర్వతము రామ నివాసన చిత్రకూట పర్వతాన్ని ప్రసూచన. ఆహా ఏమి నీ అదృష్టమే తల్లి. మా దగ్గర ఊరికే సూర్యుడు ఉదయిస్తాడు. కైలాసం కానీ వింధ్యాచలం చాలా ప్రసన్నముగా దాని ఆనందములకు అవధి లేదు. ఎందుకని ఈ చిత్రకూట పర్వతం వింధ్య పర్వతం మీద ఉంది. దానికి ఆనందానికి అవధులు. అనాయాసంగా దాని గౌరవం అనాయాసంగా అంటే ఎక్కువ కష్టపడకుండా ఆ వింధ్య పర్వతం యొక్క గౌరవం ఇనుమడించింది అంటే రెట్టింపై. చిత్రకూటకి బిహమృగు బిటపుత్రుల జాతి పుణ్య పుంజ కహి దేవదిన రాతి. చిత్రకూటమునందని పశుపక్షాదులు లతా వృక్షములు అది చిత్రకూటములందరి పశువులు పక్షులు లతలు వృక్షములు తృణములు అంకురములు. తృణములు అంటే చిన్న చిన్న తృణములు గడ్డిపోసలు అంకురములు అవన్నీ కూడా అవన్నీ పుణ్యరాశులు అని దేవతలు కొనియాడు. నయనవంత రఘువరహి విలోకి పాయి జనము ఫలహోయి విశోకి పరసి
चरण रज अचर रज सुखारी, अचर सुखारी, भये परम पद के अधिकारी, भये परम पद की अधिकारी, शोभन शैलु, शोभन शैलु, सुभाय सुहावन, शुभाय सुहावन, मंगलमय अति पावन पावन, मंगलमय अति पावन पावन, अति पावन पावन, महिमा कही महिमा कही, कवन विदितासु, कवन कवन विदितासु, सुख सागर जहाँ, सुख सागर जहाँ, कीन्ह निवासु, कीन्ह निवासु, भय पयोधि, भय पयोधि, तज अवध बिहारी, तज अवध बिहाई, जहाँ सिया लखनु, जहाँ सिया लखन, राम रहे आई, राम रहे आई, कही ना सकही, कही ना सकही, सुषमा जसिकानन, सुषमा जसिकानन, जसिकानन, जो सत सहसा, जो सत सहसा, हो ही सहपान, हो ही सहपानवना, सहपानवना, सोमय बरनी, सोमय भरणी, कहो विधि केहि, कहो विधि के ही, डाबर कमट, डाबर कमट, की मंदर लेहि, की मंदर लेहि, लेही, सेवहि लखनु, सेवहि लखन, करम मन बानी, करम मन भानी, जाय ना सीलु, जाय न सीलु, सनेहु बकानी, सनेहु बकानी, సకల ప్రాణులు శ్రీరాముని దర్శించి సకల ప్రాణులు శ్రీరాముని దర్శించి కన్నులందులందుకు తమ జన్మములు సన్మములు సఫలమైనవి ఆనందించారు. జడములైన గిరులు, ఆ జడములైన గిరులు, తరులు, తరులు, భూమి, భూమి, నదులు, నదులు మొదలగునవన్నీ మొదలగునవి భగవంతుని భగవంతుని పాదధూళిని స్పృశించి సుఖించినవి. సుఖించి ఈ విధముగా ఇలా చరాచరములన్నీ కూడా పరమ పద ప్రాప్తికి పరమ పదవ ప్రాప్తికి అర్హతని సంపాదించారు. ఆ వనము పర్వతము ఆ మిక్కిలి వనము మనోజ్ఞము. పర్వతమును పేర్లు తలుచుకున్నందు వల్ల మనం కూడా ధన్యులు అయిపోతాం. మంగళప్రదములు, మంగళప్రదములు, వారిని కూడా అమ్మ అత్యంత అవి పవిత్రములైన అవి పవిత్రములైన వారిని కూడా అత్యంత పవిత్రములుగా చూడండి, చేయును. అవి అపవిత్రములైనటువంటి వాళ్ళని కూడా అత్యంత పవిత్రులు చేస్తారు. పవిత్రులు ఇంకా పవిత్రులు చేస్తారు. సుఖసాగరుడైన శ్రీరామునకు నివాస స్థానము, అది సుఖసాగరుడైన శ్రీనాథుని నివాస స్థానముకు చిత్రకూటమును వర్ణించుటకు ఎవరు తగ్గరు? చిత్రకూటమును ఎవరు వర్ణించగలరయ్యా? లోక కళ్యాణార్థమై క్షీరసాగరమును వదిలి, అది లోక కళ్యాణార్థమై క్షీరసాగరాన్ని వదిలి అయోధ్యను కూడా అయోధ్యను కూడా అది అయోధ్యను కూడా వీడి సీతా సమేతుడై లక్ష్మణ సీతా సమేతుడైనటువంటి శ్రీరాముడి నివసిస్తున్నారు. చిత్రకూట శోభ వైభవములను 1000 తలలు గల శేషులు 1,00,000 మంది అయినను 1000 తేళ్లు గల వాళ్ళు 1,00,000 మంది కలిసి కూడా దాన్ని వర్ణించారు. ఇక దానిని వర్ణింప నేనెంత నేనెంత వాడిని అంటున్నాడు. సరస్సులో ఉన్న తాబేలు, చిన్న సరస్సులో ఉన్నటువంటి తాబేలు ఎత్తిందంటారు మందరబాబు. ఓ సరస్సులో ఉంది, ఓహో మా తాబేలు ఎత్తిందని ఎత్తగలదా? ఇది ఒక చిన్న రాయిని ఎత్తలేడు. లక్ష్మణుడు మనోవాక్కాయ కర్మలచే మనోవాక్కాయ కర్మ అంటే మనస్సుతోను వాక్కుతోను కర్మతోను అనవరతం నిరంతరం శ్రీరాముని సీతారాముల సేవల్ని చేసుకుంటున్నాడు. అతని స్నేహశీలము, అతని సౌశీల్యం, అతని ప్రభుభక్తి చిన్న చిన్నులకి సియ రామ పద జాని ఆపు పరనేహు కరతనా సవనెహు లఖన చితు బంధు మాతు పితుగేహు సీతారాముల పాదములను శ్రీ సీతారామ పాదములను అనుక్షణము దర్శించుతూ వారికి తనపై గల వాత్సల్యాన్ని తెలుసుకుని లక్ష్మణుడు స్వప్నములని అది స్వప్నములో కూడా అయ్యో మా భర్త మా అమ్మ ఏం చేస్తుంది, మా ఆవిడ ఊర్మిళ ఏం చేస్తుంది, పాపం మా నాన్న అమ్మ ఎలా అసలు వాళ్ళు జ్ఞప్తికి కూడా రావు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక నేను మనస్ఫూర్తిగా గౌరవించే ఒక వ్యక్తి నాతో మాట్లాడాను.
ఏమండి మీరు ఫోన్ చేయట్లేదంటే ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు నాతో పాటు ఉన్నారు. ఎందుకు గురుగారు ఫోన్ చేయడం, మీతో ఉన్నారంటే మళ్ళీ నేను ఫోన్ చేశానంటే అది నేను మిమ్మల్ని తక్కువ చేసినట్టే కదా. మీతో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు అని చాలా ఎంత క్యాజువల్ గా ఉన్నారంటే, మీతో ఉన్నారు, వాళ్ళ బాగోగులన్నీ మీరు చూసుకుంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు ఫోన్ చేసి నువ్వు టిఫిన్ చేసావా, అందున్నావా, కొడుకున్నావా, నిద్ర బాగా పట్టిందా, ఇవన్నీ నేను ఎందుకు అడగడానికి మీరు చూసుకుంటారు కదా. అలాగే బాబు మీరు ఉన్నా లేకపోయినా మీ మంత్రబలం మమ్మల్ని రక్షిస్తుంది అంటూ ఉంటారు ఆయన. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కాబట్టి వాళ్ళు మనందరినీ కూడా రక్షించుగాక. ఇంకెంత రేపటితో చిత్రకూట ప్రోత అయిపోతుంది కదమ్మా, అంటే రేపటితో అయిపోతుంది కదా. తర్వాత అయోధ్య, రేపు మనం అయోధ్యకి వెళ్దామండి. ధూమాఘ్రాపయామి దీపందర్శనం ధూదేవానందరం దాయమేటమ్మ నివేదన పెట్టాం. ధూపదీపానందరు దాయ నైవేద్యం ఓం సర్వచైతన్యం బుద్ధిం యాన ప్రజామి జ్ఞాన ప్రధోనాంబాదురి కాళహస్తీశ్వర స్వామి కాళ. ఓం ప్రాణాయ స్వహ వానాయ స్వహం యానాయ స్వహం దానాయ స్వహం సమానాయ స్వహం బ్రహ్మణే స్వహ దేవ దేవాని స్వ ప్రక్షాళయ పాదో తాంబూలం తాంబూల జరవణానంతరం మంగళ మహానీరాజన దీపం. అయ్యా రేపు సంకష్టహర చతుర్థి. మనము రేపు 7:47 వరకు మాత్రమే ప్రవచనం ఉంటుంది. 7:47. కాబట్టి ఆ తర్వాత మనం సంకష్టాల చతుర్థి వ్రతం ప్రారంభించేస్తాం. ఈ లోపలే మీరు రావాల్సిందిగా ప్రార్థన. వచ్చేవాడు రామాయ రామ భద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ మృత్యుంజయాయ అమృతేశాయ ఆనందరాజనానంతరం నమస్కరోమి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నినుంభవదాపన కృదావేదనచే నిజ తపక్కుదుపవేళగనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా. చామరమ్యామే స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేయావో బ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో లోకాలే వర్షతు పర్జన్యావృతేయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణాదనాదనో జీవేమ శరదాం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ.
మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ్ కాదు గురు తాత మహాదేవ అని చెప్పు. మహాదేవ్ 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 మహాదేవ మహాదేవ్ 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 మహాదేవ మహాదేవ్ మహాదేవ గురువు గారు. మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ గారు. మహాదేవ్ గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు అరుణాచలం వెళ్తున్నారంట కదా గురుగారు? అవును వెళ్తున్నానమ్మా. వస్తావా? ఇక్కడ లేకుండా ఇంటి వచ్చింది గురుగారు. ఆమెకు క్రిస్మస్ సెలవులు వస్తాయి, తిరుపతి వెళ్తాండా కదా, ఆ టైంలోనే నేను వెళ్తాండా తిరుపతికి. అక్కడ లేకుంటే ఇక్కడ వచ్చింది ఇందుగా. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ. చేస్తాం.